హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే సికింద్రాబాద్ నుంచి అయితే ఖమ్మం వరకు అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ లో అయితే వెళ్ళిపోతున్నాము. అది కూడా జనరల్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. అది కూడా సికింద్రాబాద్ నుంచి ఖమ్మానికి అయితే 250 కిలోమీటర్స్ అయితే ఉంది. 250 కిలోమీటర్స్ కి ఈ మెయిల్ ఎక్స్ప్రెస్ కి అయితే 95 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే చాలా చేంజెస్ అయితే చేశారు. ఇంత ముందు లోపలికి రావాలంటే డైరెక్ట్ గా అయితే రావచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అయితే రెనోవేషన్ కారణంగా అయితే కొన్ని రకాల దారులు మాత్రం పెట్టేశారు. ఇదైతే టికెట్ కౌంటర్ నుంచి అయితే రైట్ సైడ్ అయితే ఈ దారి అయితే ఉంటది లోపలికి రావడానికి. సో లోపలికి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు టికెట్ తీసుకొని. అయితే నేను లోపలికి వచ్చే లోపు అయితే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీ అయితే ఉంది. సో మనం అయితే ట్రైన్ ఎక్కేసి నేను ట్రైన్ ఎక్కగానైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్ గా అయితే 12:30కి అయితే స్టార్ట్ చేసేసాడు. టైం టు టైం అయితే స్టార్ట్ చేసేసిండు. ఇదైతే ఎక్స్ప్రెస్ కాబట్టి మనకైతే సికింద్రాబాద్ నుంచి ఖమ్మానికి వెళ్ళడానికి దాదాపు అయితే 5 గంటలు అయితే జర్నీ టైం అయితే పడుతుంది. 12:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వెళ్ళేసరికి అయితే 5కి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. సో నార్మల్ గా సూపర్ ఫాస్ట్ అయితే దాదాపు అయితే 4.5 అవర్స్ లో అయితే వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్ప్రెస్ కాబట్టి చాలా టైం పట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫైనల్ గా అయితే బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. బాయ్ సికింద్రాబాద్. మనం అయితే ఫైనల్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే న్యూలీ కన్స్ట్రక్షన్ రైల్వే స్టేషన్. చూసారు కదా, ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం ఎస్కలేటర్స్ గానీ మొత్తం ప్లాట్ఫామ్స్ గానీ 12 ప్లాట్ఫామ్లు అయితే చేస్తున్నారు. అందులో ఇక్కడైతే రైల్వే కోచెస్ కూడా కడగటానికి అయితే ఇక్కడ పెడుతున్నారు. లోకో షెడ్స్ కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ అంటే రద్దీ ఏరియా కాబట్టి అయితే ఇక్కడైతే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే దాదాపు ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఇంకొక సంవత్సరంన్నర అయితే పడుతుందని అయితే అవకాశం ఉంది. మొత్తం అయితే చాలా మంచిగా అయితే చేస్తున్నారు. సికింద్రాబాద్ రేంజ్ లో అయితే చేస్తున్నారు. చాలా మటుకి ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రెసెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి చూసారు కదా, అదైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్ లాగా అయితే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చేశారు. అక్కడైతే లోకో షెడ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మన ట్రైన్స్ అయితే రిపేరింగ్స్ గానీ మన ట్రైన్స్ కడగటానికి గానీ ఇవన్నీ అయితే కన్స్ట్రక్షన్ అయితే మొత్తం అయితే చేస్తున్నారు. సో చాలా బాగుంది ఈ రైల్వే స్టేషన్. అక్కడ ఫుట్వేర్ బ్రిడ్జ్ కూడా మొత్తం అయితే ఇటు నుంచి అటు వెళ్ళడానికి అయితే ఫుట్వేర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసేసారు వీళ్ళు. రైల్వే ప్లాట్ఫామ్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. ఇంతకు ముందు అయితే 2 ప్లాట్ఫామ్స్ తోటి అయితే ఈ రైల్వే స్టేషన్ ఉండేది. ఇప్పుడు దాదాపు అయితే 12 ప్లాట్ఫామ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసేసారు. ట్రైన్ అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇవన్నీ అయితే రన్నింగ్ వెళ్తాడు. చెర్లపల్లి ఈ ట్రైన్ అయితే ఎక్కువ స్పీడ్ అయితే పోదనుకున్నా. దాదాపు అయితే 100-130 అయితే లేపుతున్నాడు. మామూలుగా అయితే వెళ్ళట్లేదు స్పీడ్ అయితే. అదేంటి ఎక్స్ప్రెస్ ఇంత ఫాస్ట్ ఎందుకు వెళ్తుందా అని చూస్తే మాత్రం బ్యాక్ సైడ్ అయితే వందే భారత్ అయితే ట్రైన్ అయితే వస్తుంది. సో అందువల్ల అయితే ఈ ట్రైన్ క్లియర్ చేయడానికి అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. అంతేకాకుండా వందే భారత్ తర్వాత కూడా అయితే ఇంకో ట్రైన్ కూడా అయితే ఉంది, రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే సికింద్రాబాద్ నుంచి అయితే హజరత్ నిజాముద్దీన్ కి అయితే వెళ్తుంది ఈ ఢిల్లీ ట్రైన్. దాదాపు అయితే 4 స్టాప్స్ అయితే ఉంటాయి ఢిల్లీ వెళ్ళడానికి అయితే, మెయిన్ స్టాప్స్ కూడా. అది కూడా సో ఇంకా మనం ఇప్పుడు చూసారా ట్రైన్ 130కి అయితే వేగం అయితే అందుకుంటాడు. చిన్నగా అయితే అంత ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుంది. టైం టు టైం అయితే తీసుకెళ్తా ఉన్నాడు. ఒక పావు గంట డిఫరెన్స్ అంతే. 135 దాకా అయితే తీసుకెళ్ళిండు. చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత స్పీడ్ గా అయితే పోతాడు అనేసి. అయితే ఫైనల్ గా మన ట్రైన్ అయితే స్టేషన్ గన్పూర్ కి అయితే వచ్చేసింది. సో ఇది ఎక్స్ప్రెస్ కాబట్టి చాలా రైల్వే స్టేషన్ అయితే స్టాప్స్ అయితే ఉన్నాయి. దీనికైతే దాదాపు సికింద్రాబాద్ నుంచి ఖమ్మానికి వెళ్ళడానికి 13 స్టాప్స్ అయితే ఉన్నాయి. అవతల ప్లాట్ఫామ్ లో అయితే వరంగల్ టు సికింద్రాబాద్ మేము ప్యాసింజర్ అయితే వచ్చేసింది. వైట్ కోచెస్ తోటి అయితే ఇదైతే ఉంది. సో దీనికి అయితే జర్నీ అయితే దాదాపు అయితే 5 to 6 అవర్స్ దాకా అయితే పడుతుంది వరంగల్ నుంచి అయితే వెళ్ళటానికి. ఇలా చూస్తూ ఉంటే మాత్రం మన రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతా ఉంది. దీనికోసం అయితే మన ట్రైన్ అయితే 130 దాకా అయితే లేపేసిండు. రాజధాని వెళ్ళిపోగానైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ చేసిండు. సో మనం వెళ్తా ఉంటే అవతల పక్క మాత్రం తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తా ఉంది. ఇదైతే ఈ ట్రైన్ అయితే హైదరాబాద్ నుంచి అయితే ఢిల్లీకి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే ఢిల్లీ నుంచి అయితే హైదరాబాద్ అయితే వస్తుంది. దాదాపు అయితే 25 అవర్స్ అయితే జర్నీ టైం పడుతుంది. రాజధానికి అయితే 22 అవర్స్ అయితే వెళ్ళిపోతుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ కి అయితే 14 స్టాప్స్ అయితే ఉంటాయి. సో అందువల్ల అయితే లేట్ అవుతుంది. సో ఫైనల్ గా అయితే మన ట్రైన్ అయితే కాజీపేట రైల్వే స్టేషన్ లో అయితే ఎంట్రీ అయితే అయిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే దాదాపు అయితే ఒక 2 minutes అయితే స్టాప్ అయితే ఉంటుంది. దీని తర్వాత అయితే వరంగల్ అయితే వెళ్ళిపోతుంది. ఈ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఢిల్లీ వెళ్లే ట్రైన్స్ అయితే సపరేట్ అయితే వెళ్ళిపోతాయి. వరంగల్ కి అయితే వెళ్ళదు. ఢిల్లీ వెళ్లే ట్రైన్స్ అయితే వరంగల్ నుంచి అయితే ఖమ్మం, విజయవాడ అటువైతే వెళ్తుంది. ఇటు నుంచి అయితే ఢిల్లీ అయితే వెళ్ళిపోతాయి. హైదరాబాద్ నుంచి వచ్చే ఢిల్లీ ట్రైన్స్ అయితే ఫైనల్ గా మన ట్రైన్ అయితే డోర్నకల్ జంక్షన్ కి వచ్చింది. డోర్నకల్ నుంచి అయితే భద్రాచలం వెళ్లే ట్రైన్స్ అయితే వీటి నుంచి అయితే వెళ్ళిపోతాయి. ఇటు అయితే విజయవాడ వెళ్ళిపోతుంది. సో అటు తిరిగి అయితే ఖమ్మం అయితే టైం టు టైం అయితే తీసుకొచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే నడుస్తుంది. అయితే అద్భుతమైన వీడియో అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.